హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'దిల్ సేసు'. నేనిప్పుడే 'ధురంధర్' మూవీ చూసాను. రణ్వీర్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ స్పై థ్రిల్లర్, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్, అండర్ వరల్డ్ మాఫియా, ఇంటర్నల్ ఆపరేషన్స్, నేషనల్ సేఫ్టీ అన్నీ కలగలిపి చూపిచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు. అన్నీ చాలా కన్వీనియంట్‌గా మనల్ని ఆకట్టుకునే విధంగా సుమారు 3 అవర్స్ 34 మినిట్స్ ఉంది మూవీ. డార్క్ థీమ్స్‌ని ఇష్టపడేవారైతే ఈ సినిమా ఒక కిక్ ఇస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెతికే వాళ్ళకి కాస్త వెగటుగా అనిపిస్తుంది ఈ మూవీ. ఫ్యామిలీ పీపుల్‌కి నచ్చకపోవచ్చు నాకు తెలిసి. కిడ్స్ మీద ప్రభావం చూపిస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడైతే 18+ వరకు కిడ్స్‌ని అలో చేయట్లేదు గానీ, ఓటీటీలో వచ్చాక ఎలా ఉంటదో ఇంపాక్ట్ అనేది కాస్త నాకీ భయమేసింది. నటించడం జీవించినట్టే ఉంటది. తన హ్యాట్‌లో ఇది ఒక అద్భుతమైన ఫెదర్ అని చెప్పొచ్చు నాకు అనిపిచ్చింది. మాధవన్, సంజయ్ దత్ అలా వచ్చి వెళ్తుండే క్యారెక్టర్స్ అయినా ఇంపాక్ట్ బాగుంది ఇద్దరిది. ఇంక సంజయ్ దత్ ఉన్నప్పుడే కాస్త నవ్వుకోగలం మనం. ఇక మూవీ అంతా సీరియస్‌గానే ఉంటది. వయలెన్స్ చాలా ఎక్కువ. మ్యూజిక్ నన్ను కట్టిపడేసింది. ఇంకా అక్షయ్ కన్నా కిల్లింగ్ యాక్టింగు బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. ఇంకా సినిమాటోగ్రఫీ, విజువలైజేషను, మ్యూజిక్ బాగా ఆకట్టుకున్నాయి. కానీ కొంత సినిమా ల్యాగ్ అనిపిస్తది కొన్ని సీన్స్. మళ్ళీ హీరోయిన్ లవ్ కూడా అంత ఆకట్టుకునే విధంగా లేదు. పెట్టాలంటే పెట్టాలన్నట్టుంది. ఇంక సంజయ్ దత్ ఇంట్రడక్షన్ సీను అంతసేపు ఉండకుండా కొద్దిసేపు ఉంచి తన రోల్‌ని కాస్త పెంచింటే బావుండేది అనిపిచ్చింది. 3 అవర్స్ మూవీ ఈ ల్యాగులతో వెళ్ళిందనేది నా అభిప్రాయం. టోటల్‌గా నా సజెషన్ ఏంటంటే వన్ టైమ్ వాచింగ్ మూవీ. ఇది అంతే. అంతకు మించి ఇంక నేనేమి చెప్పలేను. మంచి మ్యూజిక్, కొద్దిగా యాక్షన్‌ని ఎంజాయ్ చేస్తే మాత్రం ఈ మూవీకెళ్ళి చూడొచ్చు. కానీ 3 అవర్స్ కాస్త ఓపికతో చూడాలి. వన్ టైమ్ వాచబుల్ మూవీ. మీరు కనుక నా అభిప్రాయంతో ఏకీభవిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.